నేను ఈరోజు నా గాడీని సర్వీస్కి ఇచ్చా. అందువల్ల ఈలులో నేను డ్యూటీకి పోవడానికి సన్నద్ధమయ్యా. ఎలా ఉంటుందో రైడ్ చూద్దాం. లెట్స్ గో. ట్రాఫిక్ ఎవరు ఏమంటారా బా, నీకు లైసెన్స్ అడగరు, హెల్మెట్ అడగరు, ట్రాఫిక్ పోలీసు వాళ్ళు. ఓకే, బాగా మంచిగా వెళ్ళొచ్చు. ట్రాఫిక్ చూస్తే భయంకరంగా ఉంది బెంగళూరులో. ఇది ట్రాఫిక్ అనమాట, భయంకరంగా ఉంది. నేను ఈలు సైకిల్లో ఇప్పుడు డ్యూటీ చేసేకపోతున్నాను. ఇది ఈలు సైకిల్. గంటకు 2 గంటలకు అట్లా ఛార్జ్ చేస్తారు. నిమిషాలకైనా సెకండ్లకైనా ఛార్జ్ చేస్తారు అనమాట. ఇట్లాంటివి మనము వెహికల్స్ వాడకూడదు, ఎందుకంటే స్విగ్గీ జొమాటోలు కూడా ఇట్లా దాంట్లో చేస్తున్నారు. ఇలాంటి వెహికల్స్లో చేయడం వల్ల ఏమవుతుంది, హైవేలో పోతే యాక్సిడెంట్ జరుగుతాయి. చూసుకొని వారం అంటే పక్క సైడ్లో పోతా ఉండాల. అది విషయం. ఇదిగో రెంటల్ గాడి ఇలాగుంటుంది అనమాట. కిక్ రైడ్ వేరు, రెంటల్ గాడి ఇది. పెద్ద పెద్ద నగరాల్లో ఇట్లా ఈలు సైకిల్ మంచిదే, కానీ హైవేలే పోతే యాక్సిడెంట్ జరుగుతాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి, ఫేస్ చేయాలి. ఇప్పుడు ట్రాఫిక్ ఇక్కడ లేదు, ఈ రూట్లో లేదు, ఆ రూట్లో ఉన్నది ట్రాఫిక్. అందువలన చాలా ప్రమాదం కూడా ఉంది. ఇది పెద్ద పెద్ద నగరాల్లో అంటే చెన్నై, హైదరాబాద్, ఇట్లా బెంగళూరు, ఢిల్లీ అలా వాటిల్లో ఉంది ఈలు సైకిల్. తర్వాత సిటీలో వచ్చినాయో రాలేదో తెలియదు, ఇది ఇన్ఫర్మేషన్ ఉంది. అది విషయం. అది రెంటల్ అనేది ఉంది, తర్వాత కిక్ రైడ్ ఉంది. రెంటల్ అయితే ఒక అడ్వాన్స్ 2000 కట్టాలి, వారానికి 1500. కిక్ రైడ్ అయితే గంటకి ఇది టయాన్ని బట్టి ఉంటుంది అనమాట. ఇది కంపెనీస్. ఇవన్నీ క్యాబ్ డ్రైవర్సే, మన అందరూ ఉంటారు కంపెనీలో. ఏ కంపెనీలో అటాచ్ ఇచ్చింటారు, అది అనమాట. మొబైల్ కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ బ్యాటరీ అనమాట, ఇక్కడ లోపల సీట్ కింద ఉంటుంది. ఇది సైకిల్, ఈలు సైకిల్ అనమాట. రెంటల్ వేరే విధంగా ఉంటుంది, ఈ మామూలు కిక్ రైడ్ వేరే విధంగా ఉంటుంది. సైకిల్ ఇది ఈలు సైకిల్. ఇట్లా మొబైల్ పెట్టుకోవచ్చు, స్కాన్ చేసి ఇక్కడ పోవచ్చు. మొబైల్ పెట్టుకోవచ్చు, వీడియో చూసుకొని రావాలా జాగ్రత్త. ఇయర్ ఫోన్స్ ఉంటే చూసుకొని రావాలి, లేకుంటే కింద తలకాయ వేసుకుంటే ఏమన్నా గుద్దే అవకాశాలు ఉన్నాయి. ఇది ఈలు సైకిల్ స్టాప్ అనమాట. ఇట్లా రాసింటారు అనమాట. పార్క్ చేసేసా ఇట్లా చేసేయడం. తర్వాత స్టాండ్ ఉంటే స్టాండ్ వేయడం ఇట్లా. అది విషయం. మళ్ళీ యాప్లో చూసుకొని ఇట్లా ఆఫ్